వీరులకు మాదిగ అమర వీరులకు ప్రాణాలర్పించిన మాదిగ అమర వీరులకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన మాదిగ అమర వీరులకు మాదిగ అమర వీరులకు మాదిగ అమర వీరులకు ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు బలిపెట్టిన మాదిగ అమర వీరులకు మాదిగ అమర వీరులకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమర వీరులకు. నా పేరు పైడిమల ఆనంద మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని. మరి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం టౌన్లో మాదిగుల అమరవీరుల దినోత్సవ సభలు జరుపుకోవడానికి మరి ఈరోజు రామచంద్రపట్నంలో మరి అమరవీరులను తలుచుకుంటూ మా మాదిగ జాతికి ఎన్నలేని ఈ జాతి ఉన్నంత వరకు మా మాదిగ జాతి బిడ్డలని మర్చిపోకుండా తలుచుకుంటూ మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్పంచుకుని ఈ అమరవీరులు మరి 30 సంవత్సరాలకు పోరాటం నిలబడడానికి కారణము ఏదైతే అమరవీరులు అయితే త్యాగ ఫలితమే మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈనాటి కూడా నిలబడగలిగింది అన్న. మరి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి విద్యార్థులు, తర్వాత మరి నాయకులు, సామాజిక నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతుతోటి మరి ఉద్యమాన్ని ఉచితమైన రాజ్యానికి తీసుకురావాల్సిన కారణం మరి అమరవీరులు ఈ అమరవీరులు మాదిగ అమరవీరులు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించడమే కాకుండా మరి ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన ఈ అమరవీరులు గుర్తుగా ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిందంటే అమరవీరుల యొక్క గుర్తింపు. మరి అమరవీరుల గుర్తింపును మనం ఏ జాతి ఉన్నంత వరకు మన జాతి ఉన్నంత వరకు ఈ అమరవీరులను గుర్తించుకుంటూ మరి ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖున అమరవీరులు దినోత్సవం సందర్భాన్ని జరుపుకోవడానికి శ్రీ మందాకృష్ణమాది గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రామచంద్రపురం పట్టణంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఇచ్చేసినట్టు ఎంఆర్పిఎస్ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు రావడం జరిగింది. అలాగే కాకుండా మరి ఏదైతే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ప్రాణాలు అర్పించిన అమరవీరులు వాళ్ళ కుటుంబాలు కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలని మరి మందాకృష్ణమాది గారి యొక్క చేతుల ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే కాకుండా అన్న మరి ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన ఈ అమరవీరులు ఈ జాతి ఉన్నంత వరకు, మాదిగ జాతి ఉన్నంత వరకు ఈ అమరవీరులు గుర్తించుకుంటూ మరి ఈ జాతికి ఒక జాంబవ దీపంలాగా వెలిగిన ఈ అమరవుని దీపాన్ని నిత్యము ఒక కొవ్వొత్తులాగా ఈ జీవితంలో కాకుండా మాదిగ జాతిలో కూడా నిత్యంగా ఎలగాలని కోరుకుంటూ మరి కృష్ణమాది గారు, మందాకృష్ణమాది గారు, పద్మశ్రీ శ్రీ మందాకృష్ణమాది గారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో 33 దఫాలుగా 30 సంవత్సరాల ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమము జరగడానికి కారణము ఈ అమరవీరుల యొక్క గుర్తింపు అన్న. మరి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణము తర్వాత మరి అన్నగారు కాకుండా ఈ అమరవీరుల యొక్క త్యాగ ఫలితము ఏనాటికి మర్చిపోకుండా మరి ఎంఆర్పిఎస్ ఉన్నంత వరకు ఈ కృష్ణమాది గారి యొక్క ఉద్యమము ఉన్నంత వరకు ఈ అమరవీరుల యొక్క గుర్తించుకుంటూ మరి ఈరోజు ఈ రామచంద్రపురం పట్టణంలో ఇచ్చేసినటువంటి పట్టణ గౌరవ అధ్యక్షులు మరి తాతపూడి శేఖర్ గారు, అలాగే మరి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మరి తాతపూడి పరిమళ పోతురాజు గారు, మరి అలాగే మరి లంక సురేష్ చిన్న గారు, సత్యం గారు, ఇలాంటి మండలంలో ఉన్న ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు పోల్ ప్రకాష్ గారు, మరి ఈ యొక్క పరిమళ రామయ్య గారు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాదిగ అమరవీరులు కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఈ అమరవీరుల యొక్క త్యాగ ఫలితం ఇస్తున్నారని మరి అన్న ఈ యొక్క కార్యక్రమానికి ఈ మాదిగ అమరవీరులు ఈ జాతి ఉన్నంత వరకు
ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మన అమరవీరులు ఈ యొక్క రోజు రామచంద్రపట్నంలో జరుపుకోవడానికి ఇచ్చేసిన